సార్ మాకు పిల్లలు ఉండరు కానీ మాకు చదవడానికి పైసలు కూడా లేదు, మాకు ఇల్లు లేదు, కిరాయి కట్టాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. మేము కష్టం చేయాలి, బతకాలి సార్. మాకు స్నానం చేయండి సార్, మాకు చిన్న చిన్న పిల్లలు ఉండరు. మేము మాకు చాలా ఇంకా కిరాయి వెళ్తలేదు సార్, మాకు చాలా ఇబ్బంది ఉండదు చూడు. మేమంతా దూరంకి వెళ్ళి కాటేదానికి వెళ్ళి వచ్చినాం సార్. మేము ఎట్లయినా మాకు స్నానం చేయండి సార్. సరే దయచేసి పెనబాడ ఎంఆర్ఓ సీఎం గారు దృష్టి పెట్టాలి. పెనబాడ మండలం గాజుల మలకాపురం. మా నాన్న అక్రమ సంబంధం పోయితే కూడా మాది భూమి 33 గుంటలు ఎక్కించాడు. 33 గుంటలు ఎక్కించి మళ్ళీ 2019లో 33 గుంటలు ఎక్కించి మళ్ళీ మా నాన్నకి 2020లో ధరలు ఎక్కించాడు పోటలు. ఫస్ట్ మాది వదిలిపెట్టి మా నాన్న చేశారు. ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోయినా కానీ ఇది చాలా అన్యాయం అని నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టిన ధరణిని అప్లికేషన్ ఇచ్చిన కలెక్టర్కి పంపిస్తాను. కలెక్టర్ ఎంఆర్ఓకి దయచేసి మాకు న్యాయం చేయాలి. ఇది మాది డబల్ బెడ్రూమ్ సార్. మా అన్న హ్యాండికాప్, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. అది డబల్ బెడ్రూము మా అన్న పేరు మీద మార్చుకోమంటు. మా అమ్మ పేరు మీద వచ్చింది, ఆయన ఎక్కడ నడవలేదు, ఎక్కడ పోలేదు. మళ్ళీ మా అమ్మ పేరు మీద వస్తే మా అన్న పేరు మీద మారమంటుండే. ఎట్లా సార్ ఇది? ఎక్కడ న్యాయం చేయాలని లోపల ఇచ్చినాం సార్. అనుచరులు మమ్మల్ని హోటల్ తీసుకొని పోతున్నాడు. వాళ్ళ అనుచరులు వచ్చి మమ్మల్ని అందరూ వీడియోలు తీస్తా ఉన్నాడు. అతను తెలుసానే పట్టుకున్నాం కదా, తెలుసానే పట్టుకున్నాం అతను. అందుకే వీడియోలు తీసి మేము పట్టుకొని వంగనే ఉరుకుతా ఉన్నాం అన్నట్టు. పారిపోతున్నాడు ఇప్పుడు మమ్మల్ని హోటల్ తీసుకొని. ఎట్లా ఇప్పుడు వాళ్ళు వ్యాన్లో తీసుకోరు పోలీసు వాళ్ళు. మాట్లాడుతున్నామన్నా మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఎందుకు వీడియో తీస్తాడు అని చెప్తాడు. పోయి వానికి మా భూమి వాడిని గుంజుకోవాలా? ఇప్పుడు మేమేదో మా కట్టెల సుఖం మీకు చెప్తున్నా వచ్చినా, మేము మా కట్టాలు మీకు చెప్తున్నాం. వాడు ఎందుకు వచ్చిండు ఇడికి, ఎందుకు వచ్చిండు చూసుకొని పోయి వాడికి చెప్తాడు. మా భూమే కదన్నా, వాడి భూమి అయితే మరి వాడి భూమి మీద లేవు కదా. మేము కష్టపడి కొనుక్కున్నాం. మేము దొంగలకి కొడుకు మళ్ళీ ఉరుకుతాడు. దొంగల అంత ల్యాండ్ మొత్తం ఖాళీగా ఉందని కబ్జా చేసిండు వాడు. మా ఇల్లు మా ఫ్యామిలీలు ఉన్న ఇళ్ళ మీద పడ్డాడు. మా ఇల్లు కావాలంట వానికి. మా రౌడీలో పెట్టి బెదిరిస్తుండు, అంతే, ఏం లేదు. ఎమ్మెల్యే కానీ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు, ఎక్కడ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు ఒక టెన్షన్, ఇళ్లతో టెన్షన్ అయిపోతుంది. మేము భూమి కాడ ఎక్కడ అమ్ముకొచ్చుకొని కొనుక్కున్నాం. ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ దానం నాగేందర్ అనుచరులు వచ్చి ఇక్కడ మమ్మల్ని వీడియోలు తీసి ఎవరెవరు వచ్చారు ఇక్కడికి అని పిలిపించుకొని తర్వాత ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తాడు. మమ్మల్ని కొడతారు. ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తారు గుండాలతోటి. మేము బస్సులో తిరిగే ఇది లేదు, మాకు భయం ఉంది, మాకు సెక్యూరిటీ కావాలి. దయచేసి మాకు ప్రాణ భయం ఉంది, దయచేసి మీకు మాకు సెక్యూరిటీ కల్పించారని కోరుతున్నాం. దానం నాగేందర్ అనుచరుడు మేము ఎందుకు ఇస్తున్నాం అన్నందుకే ఉరుకుతుండు. లైవ్ వీడియో పెట్టాడు. ఆల్రెడీ మేము మాట్లాడుతుంటే వీడియో తీసి అక్కడ పంపిస్తున్నాడు. అతను కానే కదా ఎందుకు పరిగెత్తాడు.